శాసన మండలిలో బొత్స సత్యనారాయణ రాజకీయం వైసీపీ కోసం పోరాడుతున్నట్టుగా ఉందా, లేకపోతే ఆ పార్టీ గతంలో చేసిన నిర్వాహకాల్ని మళ్లీ చర్చకు పెట్టాలనే వ్యూహంలో భాగంగా వస్తున్నారా అనేది టీడీపీకే కాదు వైసీపీ సభ్యులకు సస్పెన్స్ గానే ఉంది. శాసన మండలిలో ఆయన శుక్రవారం ముందుగా రోడ్ల అంశాన్ని ప్రస్తావించారు. రోడ్లు సంక్రాంతి కల్లా బాగు చేస్తామని అన్నారని, కానీ అచ్చెన్నాయుడు జిల్లాలోనే రోడ్లు సరిగా లేవు అన్నారు. ఇక అచ్చెన్నాయుడు ఊరుకుంటారా? ఆయన లేచి బాలకృష్ణ లెవెల్లో ఎక్కడ రోడ్లు పరిశీలిద్దామో చెప్పాలని, డే టు టైము ప్లేసు డిసైడ్ చేయాలని సవాల్ చేశారు. ఈ క్రమంలో ఆయన వైసీపీ హయాంలో 5 ఏళ్లు చేసిన నిర్వాహకం, గుంతలు కూడా పూడ్చని వైనం, కనీసం కాంట్రాక్టర్స్ కూడా ముందుకు రాని వైనాన్ని వివరించారు. ఇది అయిపోయాక కరెంటు ఛార్జీల ప్రస్తావనకు తీసుకొచ్చారు. కరెంటు ఛార్జీలు పెంచబోమన్నారని, పెంచారని ఆరోపించారు. దీంతో అచ్చెన్న మరోసారి యాక్షన్ లోకి వచ్చారు. కరెంటు ఛార్జీలు తమ హయాంలో ఒక్క రూపాయి కూడా పెరగలేదని, పెంచేలా వైసీపీని ఏర్పాట్లు చేసి పెట్టిపోయిందని, విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం కూడా ఇప్పించి వెళ్లిందని గుర్తు చేశారు. కావాలంటే దీనిపై చర్చకు రావాలి అన్నారు. రోడ్లు, విద్యుత్ ఛార్జీల అంశంపై వైసీపీ నిర్వాకాలను ప్రజలు అంతగా మంచిపోలేదు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ అదే అంశాలను మళ్లీ మండలిలో ప్రస్తావించి ప్రజలందరికీ గుర్తొచ్చేలా చేశారు. ఇదేదో తేడాగా ఉందే అని వైసీపీ సభ్యులు అనుకున్నారేమో కానీ బొత్స మాత్రం తనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం లేదని, నిజాలు చెప్పే అవకాశం ఇవ్వడం లేదని, అన్ని వారే మాట్లాడుతున్నారని చెప్పి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. దీంతో వైసీపీ కూడా ఊపిరి పీల్చుకుంది. లేకపోతే ఈసారి ఏ అంశం తెరపైకొచ్చి వైసీపీ నిర్వాకాలు ప్రజల ముందు పెట్టించేవాడో అని కంగారు పడుతున్నారు.